హ్యాపీ మార్నింగ్ ఫౌండర్స్. మనకి ఇప్పుడు తెలుసుకునేది ఒక్కటే. చాలామంది చాలా క్వశ్చన్స్ అసలైతే నేను ఆడియో చేయకూడదు అనుకున్నాను. చానాళ్ళు అయిపోయింది ఆడియో చేసి, బట్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తుంది. ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. చాలా వరకు ఏంటి అంటే మనకి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదండి, ఒక్క యాష్ గారికి తప్ప. సో ఎలా చూసినా ఎటు చూసినా మనకి ఒక్కటే అర్థమవుతుంది. చూసారా, ఎప్పుడైనా సరే యాష్ గారి మాటల్లో కొన్ని గమనించాలి మనం. ఎలా అయితే మనకి ఆయన వచ్చినప్పుడు మాట్లాడతారో అప్పుడు ఒక్కటే మీరు అబ్జర్వ్ చేయండి. యాష్ గారి విధానంలో, ఆయన చెప్పే మాటల్లో ఎంత పర్ఫెక్ట్నెస్ ఉంటుంది అనేది మనకి తెలుసు ఆల్రెడీ. అంతర్గతంగా కంపెనీ గురించి తెలుసు, యాష్ గారి గురించి తెలుసు, అండ్ బ్యాక్ ఎండ్ ఎంత వర్క్ జరగాలి అన్న విషయం తెలుసు. బట్ ఎప్పుడు, ఎలాగా, ఎంతవరకు, ఏంటి నేను అర్థం చేసుకోగలుగుతాను. అందరూ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. బట్ ఒకటి కరెక్ట్గా మనం దృష్టి పెట్టి ఆలోచిస్తే, ఆవేశం కన్నా ఆలోచన మిన్న. సో దృష్టి పెట్టి కరెక్ట్గా మనం ఆలోచిస్తే యాష్ గారి విజన్ ఏంటి, మిషన్ ఏంటి, ఆయన ఏం చేస్తున్నారు అనేది కంప్లీట్గా మనకి ఆ పిక్చరైజేషన్ కనబడిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ బిలీవర్స్, మనం అందరం కూడా బిలీవర్స్. అక్కడ కొన్ని ఎలా అంటే, ఒక ఉద్యోగం, ఒక జాబ్ రావాలంటే ఒక ఇంటర్వ్యూలో కొన్ని స్టెప్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటి స్టెప్స్ దాటితేనే మనకి ఆ జాబు వస్తుంది. సో ఇక్కడ కొన్ని ఫేసెస్ ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఎలా ఉన్నాము అంటే, ఇక్కడ కొంతమంది ఈజీగా బయటపడిపోయారు నెగిటివిటీతోటి, కొంతమంది బయట పడట్లేదు. మేము నమ్ముతున్నాము, మేము యాష్ గారితో ఉంటాము అని నిలబడి ఇక్కడ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. విక్టరీ విత్ యాష్లో ఎంటర్ అయ్యారు, వెరిఫైడ్ మెంబర్స్గా అయ్యారు. బట్ ఇక్కడ మనం ఒక్కటే ఆలోచించాలండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకృష్ణుడు ఎప్పుడైనా సరే చేయిస్తూ ఉండేవాడు. పాండవుల్ని, కౌరవుల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ చేత ధర్మాన్ని ఎలా నిలపాలో వాళ్ళకి ఒక టెస్టింగ్ ఫేస్ పెట్టేవాడు. అయితే ఆయన వ్యూహం ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్థమైందా? మహాభారతం మీకు చాలామంది వినే ఉంటారు, చూసే ఉంటారు. కానీ ఆయన వ్యూహం, శ్రీకృష్ణుడు వ్యూహం అనేది ఎవ్వరూ పసిగట్టలేరు. సో ఆ వ్యూహం వెనక ఏముంది అనేది ఉంది ఏంటి అంటే, ధర్మస్థాపన. ధర్మం ఎలా అయితే వికలాంగిగా ఉందో దాన్ని నిలబెట్టడానికే శ్రీకృష్ణుడు ఉద్భవించాడు. సో ఆయన వ్యూహాలు ఎవ్వరికీ తెలియదు, ఎంత తెలివైన వాళ్ళకి కూడా తెలియదు. అందరికన్నా తెలివైన వాడు ఎవరు అంటే పాండవులలో అర్జునుడు. ఆ అర్జునుడికి తెలిసినంత ఎవ్వరికి కూడా అంత తెలివి లేదు. సో మనం ఇక్కడ అర్థం చేసుకునే అర్జునుడిలో అయ్యి ఉండాలి, మనం అర్జునులు అయ్యి ఉండాలి తప్పించి కౌరవులుగాను ఉండకూడదు. సో ఆయనకు ఒక టెస్టింగ్ ఉంటుంది. కొన్ని బ్యాక్ ఆఫీస్లో చాలా చాలా వర్క్స్ ఉంటాయి. వరల్డ్ వైడ్ కంపెనీ రావాలంటే అంత ఈజీ కాదు. సో ఎన్నో జరగాలి, ఈవెన్ గవర్నమెంట్స్ ఓకే చేయాలి. బ్యాక్ ఆఫీస్లో ఇన్ని ఒక్క యాప్కే చాలా టైం పడుతుందండి. ఇన్ని యాప్స్కి మరి ఎంత టెస్టింగ్ అయితేనే కానీ మనకి బయటికి రిలీజ్ అవ్వదు. ఆయన ఒక్కటేనండి పర్ఫెక్షన్ కోరుకుంటారు. సో ఇంకొక విషయం, మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. మనకి ఈ కేవైసీ పెండింగ్ మెంబర్స్ మొత్తం టోటల్గా 95% వాళ్ళే కేవైసీ అప్రూవ్డ్, కేవైసీ కంప్లీట్ అయింది. రిమైనింగ్ 5% మిగిలారు. ఆ 5%కి ఇప్పుడు సిస్టమ్ మారి అప్డేట్ అయ్యి ఇప్పుడు కేవైసీ చేసుకోమని చెప్తున్నారు. సో కొత్త మెయిల్, మీకు కొత్త మెయిల్ క్రియేట్ చేసి ఎవరిదైతే కేవైసీ అవ్వలేదో
వాళ్ళని కొత్త మెయిల్ వాళ్ళ ఫోన్లో క్రియేట్ చేసి వాళ్ళని కేవైసీ చేయమని చెప్పండి. సో మనందరం లీడర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం, ఈవెన్ దో కొంతమంది టీం అయినా సరే అతను లీడరే, ప్రతి ఒక్కడు లీడర్ ఇక్కడ. సో ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఏంటి అంటే కేవైసీ కంప్లీట్ కాని వాళ్ళకి వాళ్ళ డౌన్లో వాళ్ళకి న్యూ మెయిల్ క్రియేట్ చేసి మళ్ళీ కేవైసీ కంప్లీట్ చేయిస్తే మనకి 100% కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. మేబీ ఇదొక మనకి ఇదొక కారణం కావచ్చు, లేకపోతే సంథింగ్ అవ్వచ్చు. ఆ వ్యూహం రచించిన శ్రీకృష్ణుడికే తెలియాలి, అంటే మన యాష్ గారికి మాత్రమే తెలియాలి ఈ విషయం. సో మనకి త్వరలోనే చాలా విజయవంతం అవ్వబోతున్నాము, ధర్మస్థాపన చేయబోతున్నాము. ధర్మస్థాపన అంటే ఏంటో కాదు, మనల్ని మనం ఉద్ధరించడం అండ్ ఇతరులని వరల్డ్లో, ప్రపంచంలో అందరినీ ఉద్ధరించడం అనేది స్టార్ట్ అయ్యే టైము ఆసన్నమైంది. సో అలాంటి ధర్మస్థాపన కోసం యాష్ గారు ఆయన సంకల్పించారు. ఆయన సంకల్పం నెరవేరుతుంది ఖచ్చితంగా. సో చాలా దగ్గరలో ఉన్నాము, అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ మనం ఒక్కటే నమ్మాలి, ఎవరు ఏం చెప్పినా ఎవరికి తెలియదు, అంశ మాత్రం కూడా తెలియదు. ఒక్క బ్యాక్ ఆఫీస్ తప్ప మనకి ఎవరిని కూడా నమ్మడానికి లేదు. సో బికాస్ అంత గోప్యతగా ఉన్నారు, ప్రీవియస్లీ ఎన్నో 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 ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు సైలెంట్ ఫేస్లో ఉన్నారు యాష్ గారు. మనల్ని కూడా ఆ క్వశ్చన్ మార్క్లో పెట్టడం వల్ల ఎవరెవరు బయటకు వస్తారు, ఎవరి ఫేసెస్ ఎలా కలర్స్ మారుతాయి అనేది కూడా టెస్టింగ్ ఫేస్ అయి ఉండొచ్చు. సో మీరు గెలుస్తారా ఓడిపోతారా అది మీ ఇష్టం, మీ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. గెలిచిన వాళ్ళు టాప్లో ఉంటారండి, ఎప్పుడైనా సరే గెలిచిన వాళ్ళు టాప్లో ఉంటారు. ఇంకా మీ మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బ్యాక్ ఆఫీస్ చెక్ చేస్తూ ఉండండి, త్వరలో మనకి చాలా మంచి విజయం అయితే లభిస్తుంది, చాలా మంచి గెలుపు అయితే తీసుకుంటాం. సో మ్యాక్సిమం మీరు ఎవరికైనా సరే కేవైసీ కంప్లీట్ అయ్యేలాగా చేయండి. నెక్స్ట్ బ్యాక్ ఆఫీస్ చెక్ చేస్తూ ఉండండి, లాగిన్ అవ్వండి 2 or 3 times per day. ఇంతే మనం చేసేది. నాకు తెలుసు అందరూ లాగిన్ అవుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు, చాలా బాగున్నారు. ఇదివరకైతే ఏమో కానీ ఇప్పటి వరకు మనం ఈ 3 months నుంచి అందరూ బ్యాక్ ఆఫీస్ చెక్ చేస్తూనే ఉన్నారు. బట్ ఎవరి మాటలు కాదు, ఒక బ్యాక్ ఆఫీస్ మాత్రమే మనకు ఆన్సర్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్. అండ్ కేవైసీలు మ్యాక్సిమం అందరూ కంప్లీట్ అయిపోయేలాగా చూడండి, మనకి విజయం లభిస్తుంది. ఇంకా మనకి ఓన్లీ కీప్ అన్ ఐ ఆన్ యువర్ బ్యాక్ ఆఫీస్, అంతే. ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫౌండర్స్. యాష్ గారు రాబోతున్నారు అండ్ మనకి విషయాలన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు. మనం ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతున్నాము. స్వస్తి.